నమస్కారం మిత్రులారా. భారతదేశం ఎంతో గొప్పదైన ఆలయాలకు నిలయం. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది అనంత పద్మనాభ స్వామి దేవాలయం. కేరళలో ఉన్న ఈ ఆధ్యాత్మిక కేంద్రము రహస్యాలతో నిండి ఉందని మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ విశేషాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అనంత పద్మనాభ స్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత పురాతన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయ స్థాపన విశ్వామిత్ర మహర్షి చేతుల మీద జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయానికి సంబంధించి ఎన్నో ఆధారాల ప్రకారం ఈ ఆలయం 5000 సంవత్సరాలకు పైగా ఉందని తెలుస్తుంది. చోళ, పాండ్య రాజులు, అలాగే ట్రావన్కోర్ రాజులు ఆలయానికి ఎన్నో సేవలందించారు. అనంత పద్మనాభ స్వామి ఆలయం ద్రవిడ శిల్పకళా శైలిలో నిర్మించబడింది. ఇది తమిళనాడు మరియు కేరళ ఆలయ నిర్మాణ శైలులకు ఎంతో ప్రభావితం అయ్యింది. ఈ ఆలయం కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో ఉంది మరియు దీని చుట్టూ భారీ రాతి గోడలతో విస్తారంగా ప్రాంగణం కలిగి ఉంది. ఈ దేవాలయం యొక్క తూర్పు గోపురం అత్యంత పెద్దదైన నిర్మాణం. ఇది సుమారు 100 అడుగుల ఎత్తుతో 7 అంతస్తులు ఉన్న గోపురం. గోపురం కింది భాగంలో విస్తారమైన నృత్య మండపం ఉంటుంది. ఇది పూర్వం రాజుల కాలంలో తంత్రము, సంగీతం మరియు నాట్యానికి ఉపయోగించబడింది. ప్రతి అంతస్తు హిందూ దేవతలు, పురాణ వ్యక్తులు మరియు ఆధ్యాత్మిక చిహ్నాలతో అలంకరించబడింది. ఈ గోపురం దేవాలయ వైభవాన్ని మరియు ఆధ్యాత్మిక స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. గోపురం మీద ఒక పెద్ద గడియారం కూడా ఉంది. ఇది ఆలయ ఆరాధనా సమయాలను సూచించడానికి ఉపయోగించబడుతుంది. ప్రధాన గర్భగృహం చుట్టూ ఒక విస్తారమైన కప్పు గది ఉంది. ఇది భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి దీనిని ఉపయోగిస్తారు. ఈ పైకప్పు రాగి ఆకులతో కప్పబడి ఉంది. ఇది కేరళ మరియు తమిళనాడు నిర్మాణ శైలిలను సమన్వయం చేస్తుంది. ఆలయ హృదయం గర్భగృహం. ఇక్కడ శేషశయనంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవుని విగ్రహం కొలువై ఉంది. ఈ విగ్రహం మహావిష్ణువు యొక్క అనంత పద్మనాభ స్వామి రూపం. ఆయన అంతం లేకుండా విశ్వాన్ని కాపాడుతూ శేషనాగునిపై నిద్రిస్తున్న రూపంలో ఉన్నారు. విగ్రహం సుమారు 18 అడుగుల పొడవుతో ఉంది. శేషునిపై శయనంలో భగవంతుడు విశ్రాంతి తీసుకుంటున్నట్లు ఉంటుంది. ఇది భగవంతుని అత్యంత ప్రత్యేకమైన రూపాలలో ఒకటి. ఈ విగ్రహం ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది శాలగ్రామ శిలలు మరియు కాటుసార్కర యోగం అనే ప్రత్యేక హర్బల్ పేస్టుతో తయారైంది. ఇది విగ్రహానికి దైవత్వం మరియు ఆధ్యాత్మికతను ఇస్తుంది. విగ్రహం పెద్దదిగా ఉండడం వల్ల భక్తులు దేవుని 3 ద్వారాల ద్వారా దర్శించుకోవాలి. మొదటి ద్వారం ద్వారా భక్తులు భగవంతుని ముఖం మరియు పై భాగాన్ని చూడగలరు. రెండవ ద్వారం ద్వారా భగవంతుని చేతులు మరియు ఆయన నాభి నుండి వెలువడిన కమలం, అందులో బ్రహ్మదేవుడు ఉంటారు. మూడవ ద్వారం ద్వారా భక్తులు భగవంతుని పాదాలను దర్శించవచ్చు. అలాగే పాదాల క్రింద భూదేవి మరియు శ్రీదేవి ఉంటారు. గర్భగృహం గోడలు రామాయణం, మహాభారతం మరియు ఇతర పురాణాల సన్నివేశాలతో ఉన్న చిత్రాలతో చెక్కబడి ఉంటాయి. ఈ చిత్రాలు కేరళ శైలిలో తయారు చేయబడి విభిన్న వర్ణాలతో జీవవంతంగా కనిపిస్తాయి మరియు గర్భగృహానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మికతను కలిగిస్తాయి. ఈ ఆలయ నిర్మాణంలో అనేక రహస్య మార్గాలు, పడక గదులు ఉన్నాయని కూడా చెబుతారు. 2011లో ఈ ఆలయం చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆలయంలోని వివిధ ఖజానాలు తెరవడం జరిగింది. అయితే ఈ ఖజానాలు శతాబ్దాలుగా తలుపులు మూసుకున్నాయి. అందులో ఏమి ఉందో ఎవరికీ తెలియదు. అందులోని ధనాన్ని బయటకు తీయడం ద్వారా ప్రపంచం ఆశ్చర్యచకితమైంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మొత్తం 6 ఖజానాలు ఉన్నాయి. వీటిని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వారు అక్షరాల వారీగా A, B, C, D, E, F అని పిలిచారు. ఈ ఖజానాలన్నింటిలోనూ అపారమైన సంపద ఉంది. కానీ ముఖ్యంగా A మరియు B ఖజానాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఏ ఖజానా తెరిచినప్పుడు అందులో వెలుగులోకి వచ్చిన సంపద అద్భుతమైనది. బంగారు ఆభరణాలు, వజ్రాలు, పాచికలు, నాణేలు మరియు ఇతర అమూల్యమైన వస్తువులు ఎన్నో వేల కోట్ల రూపాయల విలువైనవి. ఈ ఖజానాలో వేల ఏళ్ల నాటి బంగారు నాణేలు, విలువైన విగ్రహాలు, సంప్రదాయ బంగారు కిరీటాలు లభించాయి. బి ఖజానా మరింత రహస్యమయం. ఈ ఖజానాను ఇప్పటివరకు ఎవరూ తెరవలేదు. దీనిని దేవతల రక్షణలో ఉందని, తగిన విధంగా పూజలు లేకుండా తెరవడం చాలా ప్రమాదకరమని నమ్ముతారు. ఈ ఖజానా సర్వేపరులకు మరింత విలువైనదని, కానీ దాని విషయాలు ఎవరికీ ఖచ్చితంగా తెలియవు. కొన్ని సందర్భాల్లో ఈ ఖజానా తెరవడానికి ప్రయత్నించారు గాని అటువంటి ప్రయత్నాలు ఆగిపోయాయి. ఈ అపారమైన సంపదని మనం చూసేటప్పుడు దాని వెనుక ఉన్న భక్తిని గుర్తించాలి. ఈ ధనం దాతలు చేసిన భక్తిపూర్వక నైవేద్యాలు. రాజులు, ధనవంతులు, సాదాసీదా భక్తులు తమకు ఉన్న అమూల్యమైన సంపదను దేవుడికి కానుకగా సమర్పించారు. ఈ ధనం ఎంతో కాలంగా ఆలయ నిర్వహణ, పూజా కర్మలకు వినియోగించబడింది.
ఇలాంటి అపారమైన ధనం బయటపడడం వలన దాని నిర్వహణ మరియు వినియోగంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కొంతమంది దానిని మానవ సేవకు వినియోగించాల్సిన అవసరం ఉందని అంటున్నారు, మరికొందరు దాన్ని ఆలయానికి అంకితమైనదిగా ఉంచాలనే వాదనలు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఈ సంపదను భద్రంగా ఉంచేందుకు ఒక కమిటీని నియమించి దాని నిర్వహణ పర్యవేక్షిస్తోంది. అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్న ఈ అపారమైన సంపద కేవలం ధన సంపద మాత్రమే కాదు, అది భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మికతకు ప్రతీక. ఈ ఆలయం ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగిన ఒక మహాక్షేత్రం. ఖజానాలలో దాగి ఉన్న ధనం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినప్పటికీ, దాని నిజమైన విలువ భక్తి, విశ్వాసం మరియు ఆధ్యాత్మికతలో దాగి ఉంది. ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన రహస్య సముద్రం. మానవత్వం అర్థం చేసుకోలేని ఎన్నో విషయాలు ఈ ఆలయంలో ఉన్నాయి. మనం చూసింది కేవలం కొన్ని విశేషాలు మాత్రమే. అనేక రహస్యాలు ఇంకా మిగిలి ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని ఆలయ విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.